తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు కలిసింది, ఆ ప్రసాదాన్ని భక్తులు తిన్నారు అన్నటువంటి విధంగా ఎవరు కూడా దాన్ని నమ్మడం లేదు ఆ స్టేట్మెంట్. ఇప్పుడు బీజేపీ పరంగా, ఆ సెంట్రల్ గవర్నమెంట్ పరంగా చూసుకుంటే ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ గారు ఆయన ఏమైనా దీని మీద మాట్లాడారా? అట్లాగే అమిత్ షా గారు ఏమైనా మాట్లాడారా? నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి గారు ఏమైనా మాట్లాడారా దీని మీద? అలాగే దేశంలో అత్యున్నత సంస్థలు ఉన్నాయి, విచారణ ఏమైనా చేపట్టాలి, ఇవన్నీ ఇన్వాల్వ్ అయ్యారా అంటే ఎక్కడ కూడా నమ్మడం లేదు. దీని మీద ఎవరు కూడా ఏమైనా ఆధ్యాత్మిక గురువులు ఉన్నారు, చిన్నజీయర్ స్వామి గారు, ఇట్లాగా మఠాధిపతులు ఉన్నారు, ఎవరైనా దీని మీద మాట్లాడారా? అంటే జంతువుల కొవ్వు కలిసింది, గొడ్డు కొవ్వు కలిసింది, చేపల ఆయిల్ కలిసింది అనేటటువంటిది ఎవరు కూడా కల్తీ నెయ్యితో చేసినటువంటి ప్రసాదాన్ని భక్తులు తిన్నారా అన్నటువంటిది ఎవరు నమ్మడం లేదు. ఇక్కడ టీడీపీ వాళ్ళు మాత్రమే దీనిపైన ఇంకా ప్రచారం చేస్తున్నటువంటిది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడో కొన్ని సందర్భాల్లో మాట్లాడినా అక్కడ నాగబాబు గారు ఏమైనా మాట్లాడారా దీని మీద? అట్లాగే ఒక టీడీపీ విషయంలో వచ్చినప్పటికీ కూడా చంద్రబాబు గారు, లోకేష్ బాబు గారు మాట్లాడుతుండటం, అట్లాగే ఇంకా మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ దీనిపైన పెద్దగా మాట్లాడకపోవడం, ఆ చంద్రబాబు నాయుడు గారు వారి మీద అసహనం వ్యక్తం చేయటం, ఇట్లాంటివన్నీ జరుగుతున్నటువంటిది. దీనిపైన ఈ మాధవ్ గారు కావచ్చు, బీజేపీ అధ్యక్షులు, రాష్ట్ర అధ్యక్షులు, అట్లాగే పురంధేశ్వరి గారు కావచ్చు, దీనిపైన ఎవరు కూడా మాట్లాడడం లేదు. అంటే ఇది నమ్మడం లేదు. ఒక రాజకీయంగా చేస్తున్నటువంటిది ప్రకటన, చర్య, రాజకీయ చర్య అనేటటువంటి విధంగానే ఆ కోణంలోనే చూస్తున్నారు ప్రజలైనా. ఇప్పుడు ఎక్కడ కూడా చర్చ లేదు ఇది. ఇంకా దీన్ని రాజకీయంగా ఎందుకు వాడుకోవటం అనేటటువంటి విధంగా అయితే భావిస్తున్నటువంటి. నమస్తే.